ఇవాళ బయటికెళ్దామని చెప్పేసి లైట్‌గా రెడీ అవుతున్నానండి. ఫస్ట్ అయితే జెల్ అప్లై చేసుకున్నాను. కొంచెం వాడిది వాడతాను. సో, దాన్ని కొంచెం మాయిశ్చరీ అల్ట్రా లైట్ వాడతాను. సో, అది జెల్ అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ కూడా సేమ్ కంచి వాడిది సన్ స్క్రీన్ వాడతాను. దాని తర్వాత లైట్‌గా ప్రైమర్ అప్లై చేసిన తర్వాత లూజ్ పౌడర్ జస్ట్ లైట్‌గా టచ్ అనేది చేసుకున్నాను. బేసిక్‌గా నాది ఆయిల్ స్కిన్ అండి. సో, నాకు ఫౌండేషన్ అది వేసినా కూడా ఎక్కువ హెవీగా అయిపోయినట్లు నాకు నచ్చదు. సో, నేను అందుకని చెప్పేసి జస్ట్ అవి అప్లై చేసిన తర్వాత జస్ట్ లైట్‌గా పౌడర్ అది అప్లై చేసిన తర్వాత స్ట్రోక్ క్రీమ్ అనేది అప్లై చేసి జస్ట్ టచ్అప్ ఇచ్చుకుని వదిలేస్తాను నేను. ఎక్కువ హెవీగా ఫౌండేషన్ అది కూడా ఎప్పుడూ కానీ యూస్ చేయను. ఎందుకంటే అవి వేయడం వల్ల ఇంకా నాకు ఆయిలీగా అయిపోయినట్లు అనిపిస్తుంది. సో, నేను అందుకని చెప్పేసి ఇలాగే ఎక్కువ రెడీ అవుతాను. ఇంకోటి ఏంటంటే ఐబ్రో పెన్సిల్ అండ్ బ్రౌన్ యూస్ చేస్తాను. బ్లాక్ యూస్ చేయను. బ్లాక్ ఏంటో షేడ్ నచ్చదు. బ్రౌనే సెట్ అవుతుంది అనిపిస్తుంది నా ఫేస్కి. సో, బ్రౌన్ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తాను. నెక్స్ట్ ఐ కాజల్ అండి. ఐ కాజల్ అప్లై చేస్తాను. ఐ కాజల్ మ్యాక్సిమం ఏది ఉంటే అదే పర్టికులర్గా అది ఇది అని ఉండదు. లిప్ లైనర్ ఎప్పుడైనా వేస్తాను అంతే నార్మల్గా. లిప్ లైనర్ ఏంటంటే షేడ్ని డిఫరెన్స్ కోసం అని చెప్పేసి వేస్తారు. నేను ఎప్పుడైనా లైట్ కలర్ తీసుకుంటాను. అది జస్ట్ నార్మల్గా థిక్గా తీసుకుని నెక్స్ట్ లిప్ ప్యాలెట్ మ్యాక్సిమం నా దగ్గర బ్రౌనే ఉంటుందండి. నెక్స్ట్ అందులో కలర్స్ కూడా అన్నీ కూడా లైట్ కలర్సే ఉంటాయి. థిక్ కలర్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సింధూరం అప్లై చేసిన తర్వాత నా హెయిర్ని సెట్ చేసుకుంటాను. చాలామంది ఏంటంటే ఆయిల్ స్కిన్ అని చెప్పేసి కొంతమందికి మేకప్ అనేది నచ్చదు. సో, ఇలా రెడీ అయ్యి చూడండి. మీకు నచ్చుద్దని నా ఉద్దేశం. నెక్స్ట్ స్టిక్కర్స్ కన్నా ప్రిఫరెన్స్ ఎక్కువ తిలకానికి ఇస్తాను. తిలకం పెట్టుకున్న తర్వాత లైట్‌గా కింద కుంకుమ అప్లై చేసుకొని సెట్ చేసుకుంటాను. తర్వాత ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.